మనకి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి, బీఎస్సీ నర్సింగ్కి అండ్ దాంతోపాటుగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరినీ కూడా అప్లై చేసుకోరు అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది అన్నట్టు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్కి మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, బీఎస్సీ నర్సింగ్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలైడ్ హెల్త్ సైన్సెస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఎలిజిబిలిటీ ఏంది అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ వెబ్సైట్ లోపల ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు నువ్వు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. ఇక్కడ మనం చూసుకుంటే మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి వచ్చిన నోటిఫికేషన్ ఇదే. మనకి నోటిఫికేషన్ అనేది 5th జూన్ 2025 రోజు వచ్చింది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఫైల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మనం ఇక్కడ ఫైల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి నోటిఫికేషన్ లోపల ఏమి ఇచ్చారంటే, సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ. ఎవరైతే తెలంగాణ లోపల ఉన్నారో వాళ్ళు బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ కావచ్చు, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఆర్ఎల్స్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు చేద్దాం అనుకుంటున్నారో, అండ్ దాంతోపాటుగా మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్పి మనకు, సో అంటే అప్లికేషన్స్ అనేది మేము తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26కి సంబంధించి. సో ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా www.nims.edu.inకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం కావచ్చు, ప్రాస్పెక్ట్స్ కోసం కావచ్చు, ఏదైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకోర్రి అని చెప్పి మనకైతే చెప్పడం అయితే జరిగింది అన్నట్టు ఇక్కడ. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఏంటంటే అప్లికేషన్స్ ఓకేనా. సో అప్లికేషన్స్ అనేది మనకి 28 జూన్ 2025 వరకు కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. సో అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనం లాస్ట్ ఎప్పటి వరకు వేసుకోవచ్చు కదా అంటే 28 జూన్ 2025 5 PM వరకు. అండ్ ఇవి అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్ అనేది మనం కాలేజ్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే నిమ్స్ పంజగుట్ట లోపల సబ్మిట్ చేయాలి. మనకిక్కడ వాళ్ళు అనెక్షర్ 1 లోపల కొన్ని డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఆ అనెక్షర్ 1 లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనమైతే తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే సో అడ్రస్ మనం పోస్ట్‌లో కూడా పంపొచ్చు. లేకపోతే నువ్వు కాలేజ్‌కి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. ఓకేనా. కాలేజ్‌కి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ లోపల మనమైతే ఎళ్లి సబ్మిట్ చేయొచ్చు. లేకపోతే పోస్ట్‌లో కూడా పంపొచ్చు. సో ఎప్పటి వరకు పంపొచ్చు అంటే జూలై 2 దాకా మనకు టైం అయితే ఇవ్వడం జరిగిందన్నట్టు ఇక్కడ. సో జూలై 2 వరకు మనం టైం అయితే ఇవ్వచ్చు. సో ఇది ఎక్కడికెళ్ళొచ్చిందంటే డీన్. సో మన నిమ్స్ లోపల డీన్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు పాస్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో ఇది ఇక్కడ మనకి అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇయ్యడం కూడా జరిగిందన్నట్టు. ఓకేనా. సో ఇది మన ఇన్ఫర్మేషను. మనకి ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల 50 సీట్స్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల 100 సీట్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల 100 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లోపల మనకి 20 సీట్స్ ఉన్నాయి. సో ఇట్లా మనకి సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మన తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఎలిజిబిలిటీ ఏంది మరి అనేది మనకి ఇక్కడ ఇయ్యలే. సో మనం ప్రాస్పెక్ట్స్‌లోకెళ్ళి చెక్ చేసుకోవాల్సిందే. ఓకేనా. సో మనం ఏందంటే బీఎస్సీ నర్సింగ్‌కి అయితే ఎంసెట్ త్రూ అయితే లాస్ట్ ఇయర్ సెలక్షన్ ప్రాసెస్ చేసిర్రు. అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా లాస్ట్ ఇయర్ మనకి ఎంసెట్ త్రూయే సెలక్షన్ ప్రాసెస్ అయింది. అండ్ ఫిజియోథెరపీ కూడా లాస్ట్ ఇయర్ ఎంసెట్ త్రూనే సెలక్షన్ ప్రాసెస్ అయింది. ఎంసెట్ లోపల వచ్చిన మెరిట్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఈ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది నేను అంటే లాస్ట్ ఇయర్ ఎట్లా సెలక్షన్ ప్రాసెస్ అయిందని చెప్పి నాకు ఐడియా లేదు. అండ్ ఐ హోప్ దిస్ ఈస్ ఎ న్యూ కోర్స్. సో కొత్తది అనుకుంటున్నా నేనైతే. సో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనేది సో దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏంది అనేది మనకి ఎవరికైతే తెలవదన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వెబ్‌సైట్ లోపల ఇంకా పెట్టలేదు. ఇదొక ప్రెస్ నోట్ వచ్చింది. మేబీ ఇట్స్ అన్ ఇంటర్నల్ నోటిఫికేషన్ కావచ్చు. ఆర్ ఎల్స్ మేము లైక్ స్టార్ట్ చేస్తాం ఈ నోటిఫికేషన్ అని చెప్పడానికి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కావచ్చు.
ఓకేనా. సో, మనకు ఇవి అడ్వర్టైజ్‌మెంట్ నంబరు గాని, ఇవన్నీ గూడా మనకి అఫీషియల్ లాగానే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఎట్లాంటి మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకేనా. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైటు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని జెప్పి ఉంటది. అండ్ ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ స్టేట్ యాక్ట్ అని జెప్పి మనకిక్కడ పంజాగుట్ట, హైదరాబాద్ అని జెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ మనది. సో, ఇక లేటెస్ట్ అప్‌డేట్స్ లోపల మనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ జేయలే. ఓకేనా. లేటెస్ట్ 5 అప్‌డేట్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ గురించి గానీ, పీపీటీ గురించి గానీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి గానీ, లేకపోతే మనకి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి గానీ, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో, ఇది లైక్ ఏందంటే, మనం లాస్ట్ ఇయర్ వాటితోటి చూసుకుంటే మనకు లైక్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం ఏందంటే, ఇక్కడ మనకి ఇవన్నీ గూడా మెన్షన్ జేషిర్రు గాబట్టి, మనకిది అఫీషియల్ నోటిఫికేషన్ అని కన్సిడర్ జేయొచ్చు. సో, మనకి దీనికి సంబంధించిందేందంటే, మన వెబ్‌సైట్ లోపల ఇంకొక 3, 4 డేస్ లోపల డిస్‌ప్లే కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఏందంటే మనం ఫర్దర్‌గా ఇట్లాంటి వీడియోస్ చేసుకుందాం. అండ్ నేను ఏదన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్తా. సో, ఏందంటే చాలామంది నాకు లైక్ ఏదైతే ఉందో దీన్ని పంపి రియాక్ట్ కమ్మని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. బట్ నాకిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల లేనిది మనం ఏది కూడా మాట్లాడడానికి ఛాన్స్ అయితే ఉంటది. బట్ మీకు ఈ నోటిఫికేషన్ నిజమా? కాదా? అనే విషయాన్ని పక్కకు పెడితే మనకు ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసారో ఇదంతా కూడా ట్రూ. ఓకేనా. సో, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ మనకి ట్రూగా వీళ్ళైతే ఇయ్యడం జరిగింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే మనకు ఇక్కడ మనం చూసుకోవచ్చు. లైక్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి 5థ్ జూన్ 2025 రోజు వచ్చింది. అండ్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడుంది? 28థ్ జూన్ 2025 రోజు ఉందన్నట్టు. సో, మనకి ఇక్కడ అప్రాక్సిమేట్ ఎంత టైమ్ ఉంది అంటే ఒక 18 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. ఓకేనా. సో, లైక్ 18 డేస్ కాదు మనకి 5-15, 15-25 మనకి ఒక లైక్ 23 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రన్నట్టు ఇక్కడ. సో, మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన దానికి అండ్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి చూసుకుంటే మనకొక 23 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. సో, ఇక్కడ మనం చూసుకుందాం. లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి చూద్దాం నోటిఫికేషన్. సో, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి లాస్ట్ ఇయర్ సంబంధించింది మనకి ఆగస్ట్ లోపల ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందన్నమాట మనకి. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇది అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించింది. ఓకేనా. 2024 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్ లోపల మనకు ఇవన్నీ కోర్సెస్ కూడా ఇచ్చిర్రన్నట్టు. సో, మనకి ఎలిజిబిలిటీ గాని ఇవన్నీ కూడా ఇయ్యడం అయితే జరిగింది. ఓకేనా. దీనికి ఎలిజిబిలిటీ ఏంది అంటే మనకి ఎబ్సెట్ అనేది క్వాలిఫై కావాలి. మస్ట్. అండ్ 10+2 ఉండి ఎబ్సెట్ క్వాలిఫై కావాలని చెప్పి మనకి ఇక్కడ ఇయ్యడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్‌ని మనం చూసుకుంటే మనకి ఎప్పటికెళ్ళి ఉంది అంటే ఆన్‌లైన్ అప్లికేషన్స్ 9థ్ ఆగస్ట్ 2024 నుండి స్టార్ట్ అయినాయి. అండ్ మనకి ఇక్కడ టైం చూసుకుంటే 23 ఆగస్ట్ 2024 వరకు టైం అయితే ఇచ్చిర్రు. ఓకేనా. సో, ఈ అప్లికేషన్‌కి ఈ మధ్యలో గ్యాప్ ఎంతుంది అనంటే అరౌండ్ మనకొక 14 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉందన్నట్టు. ఓకేనా. సో, నీకు నోటిఫికేషన్ వచ్చిన దానికి మనకి 14 డేస్ ఆఫ్ టైమ్ లోపల నువ్వు ఆన్‌లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ నువ్వు వితిన్ 14 డేస్‌లో కంప్లీట్ చేసుకోవాలి. మనకి నోటిఫికేషన్ అనేది వెబ్‌సైట్ లోపల ఎప్పుడు చూపెట్టిర్రు? 9థ్ రోజు చూపెట్టిర్రు. నీకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది? 23 రోజు ఉంది. మనకిక్కడ ఈ డేట్ తోటి చూసుకుంటే మనకిక్కడ 3 డేస్ ఆఫ్ టైమ్ ఉంది. ఓకేనా. సో, ఈ 23 డేస్ ఆఫ్ టైమ్ ఉంది కాబట్టి మనకి లైక్ ఇంతే గ్యాప్ ఇస్తారు మనకి. ఆల్‌మోస్ట్ ఒక 14 డేస్ ఆఫ్ గ్యాప్ అయితే మనకు లైక్ వెబ్‌సైట్‌లో ఈ అప్లికేషన్ గురించి చూపెట్టడానికి అండ్ మనం అప్లై చేసుకోవడానికి 14 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి 23 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇక్కడ ఉంది అన్నట్టు మనకి. సో, ఈ 4, 5 డేస్ లోపల మనకి నోటిఫికేషన్ రావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చూపెట్టడానికి. ఓకేనా. సో, నాట్ ఓన్లీ అలైడ్ హెల్త్ సైన్సెస్. మనం అలైడ్ హెల్త్ సైన్సెస్‌గా కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మనం చూసుకుందాం. ఇదేందంటే ఇది బీపీటీకి సంబంధించింది. ఓకేనా. సో, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించింది ఇది. ఓకేనా. సో, ఈ ఈ ఫిజియోథెరపీది మనం చూసుకుంటే దీన్ని కూడా సేమ్. సో, దీనికి గూడా మనకి సేమ్ నోటిఫికేషన్ అయితే ఉంటది. సో, మనకి 9థ్ ఆగస్ట్ 2024 లోపల నోటిఫికేషన్ వచ్చింది. అండ్ 23 వరకు టైమ్ ఉంది. ఇక్కడ గూడా మనకి సేమ్. ఓకేనా. 14 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉందన్నట్టు. అండ్ బీఎస్సీ నర్సింగ్ చూసుకుంటే, బీఎస్సీ నర్సింగ్ లోపల గూడా మనకు సేమ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ ఇవి. సో, ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ గూడా మనకి సేమ్. ఓకేనా. 9థ్ రోజు మనకి నోటిఫికేషన్ వచ్చింది. 23 రోజు మనకి లైక్ వెబ్‌సైట్ లోపల 9థ్ రోజు డిస్‌ప్లే చేసిర్రు. అండ్ 23 దాకా మనకు టైమ్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు.
సో, ఇట్లా లైక్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం చూసుకుంటే మనకి 14 డేస్ ఆఫ్ టైమ్ ఇచ్చిర్రు కాబట్టి, ఇక్కడ మనకొచ్చిన నోటిఫికేషన్ లోపల 23 డేస్ ఆఫ్ టైమ్ ఉంది. అంటే మనకి ఇంకో 3, 4 డేస్ లోపల మనకేదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. ఓకేనా. సో, ఈ 3, 4 డేస్ లోపల మనకి వెబ్‌సైట్ లోపల డిస్‌ప్లే చేస్తారు అఫీషియల్‌గా. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తారు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి అంటే లైక్ ఏందంటే ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ఇట్లా మనకి. సో, ఈ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులు టైమ్ ఇచ్చారో అప్లై చేసుకోవడానికి అనేది ఒక క్లారిటీ అనేది వస్తది. సో, దాని తర్వాత మనకు సో, ఇవన్నీ గూడా లైక్ ఒక కన్‌క్లూజన్‌కయితే రావచ్చు మనకి. ఓకేనా. సో, ఇంకోటేందంటే ఎలిజిబిలిటీ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా బీఎస్సీ నర్సింగ్‌కి చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ అనేది వెబ్‌సైట్ అయితే నువ్వు పక్కాగా రాసుండాలే. ఓకేనా. సో, ఎవరైతే వెబ్‌సైట్ లోపల క్వాలిఫై అయితారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వెబ్‌సైట్ లోపల మంచి మార్క్స్ అచ్చి ఉండాల్సుంటదన్నట్టు. ఇక్కడ మనకి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల నువ్వు వెబ్‌సైట్ అయితే క్వాలిఫై అవ్వాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, వెబ్‌సైట్ క్వాలిఫై కావాలి. అండ్ బీపీటీకి సంబంధించి ఈ ఇయర్ ఎట్లాంటి చేంజెస్ అయితాయనేది మనకు తెలవది. ఓకేనా. సో, లాస్ట్ ఇయర్ అయితే వెబ్‌సైట్ అయితే క్వాలిఫై అయ్యుండాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో, ఎవరైతే పీటీ చేస్తారో పీటీ చేసినోళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్పి మనకి ఇచ్చిర్రిక్కడ. బట్ ఏందంటే ఏదైతే వెబ్‌సైట్‌కి సంబంధించి ఈ ఇయర్ వెబ్‌సైట్‌తోనే ఉంటదా బీపీటీ అనేది మనకింకా ఐడియా అనేది లేదు. ఎందుకంటే మనకు ఏదైతే సో, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి గాని, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి గాని మనకొక అసోసియేషన్ ఉంటది. సో, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం ఒక యాక్ట్ అనేది ఉందన్నట్టు. ఎన్‌సీఏహెచ్‌పీ అని చెప్పి. ఓకేనా. సో, ఈ యాక్ట్ ప్రకారం అయితే అలైడ్ సైన్సెస్‌కి సంబంధించి ఒక కమిషన్ ఉంది. ఆ కమిషన్ ప్రకారం అయితే పీపీటీ అనేది ఈ ఇయర్ నీట్ ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళతోనే తీసుకోవాలని చెప్పి. సో, స్టేట్ వైస్ ఎట్లుంటది సెలక్షన్ అనేది మాకు తెలవది. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో, మనమైతే వెయిట్ చేద్దాం. సో, దట్స్ ఇట్ గైస్. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం సో, ఫర్దర్ ఎట్లున్నా కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.